మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వార్త ఏంటంటే, అమరావతిలో ఒక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అని నిర్మిస్తున్నారు బాలకృష్ణ గారు. ఆయనకి చాలా మంచి పని చేస్తున్నారు, చాలా అభినందించాల్సిన విషయమే. కాకపోతే ఇటువంటి ఆసుపత్రులు అవసరం లేకుండా కూడా మనం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆసుపత్రులు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. కానీ ఏంటంటే, మనం ఇదివరకు అనుకున్నట్టు ప్లాస్టిక్ని నివారించగలిగితే చాలా మట్టుకు ఇటువంటి కేసులు రాకుండా ఉంటాయి. పురుగు మందుల ఆహారం కూడా మనం సాధారణంగా నివారించగలిగితే ప్రభుత్వం ఆ దిశగా కూడా కృషి చేయాలి. ఆసుపత్రులు నెలకొల్పితే మంచిదే, ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఈ ప్లాస్టిక్లో సాధారణంగా స్ట్రిక్ట్గా చేయాలి. ఇది మనం కూడా అటువంటిది ప్లాస్టిక్లో కూరలు తెచ్చుకోవడం, లేకపోతే ప్లాస్టిక్ సంచుల్లో వేడివేడి టీ తాగటం, వేడివేడి ప్లాస్టిక్ కప్పుల్లో వేడివేడి కాఫీలు తాగటం, ఇటువంటివి అన్నీ కూడా మనం సాధ్యమైనంత వరకు నివారించుకుని మన ఆరోగ్యానికి మనం కూడా తప్పకుండా కృషి చేయాలి. ప్రభుత్వాల మీద భారం పడకుండా ఈ ప్లాస్టిక్ని నిషేధించగలిగితే చాలా మట్టుకు ప్రజలు సేవ్ అవుతారు అని నా అభిప్రాయం. దీని గురించి పెద్దలు కూడా ఆలోచించి కృషి చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.